నమస్తే మాస్టర్స్. మనం ఇప్పుడు ఫైల్ నెంబర్ 3కి కంటిన్యూ చేసుకుంటున్నాము. గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ హౌ టు ప్లే ఇట్ బుక్ చదువుకుంటున్నాము. మాస్టర్ ఎనర్జీస్తో, ఆథర్ ఎనర్జీస్తో, గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి చదువుకున్నాం. ఆఫ్టర్ మ్యాన్ నోస్ ద ట్రూత్, he cannot be too careful of his words. For example, I have a friend who often says on the phone, "Do come to see me and have an old fashioned chat." This old fashioned chat means an hour of about 500 to 1,000 destructive words. The principal topics being loss, lack, failure, and sickness. I reply, "No, I thank you. I have had enough old fashioned chats in my life. They are too expensive. But I'll be glad to have a new fashion chat and talk about what we want, not what we don't want." There is an old saying that man only dares use his words for three purposes: to heal, bless, or prosper. What man says of others will be said of him, and what he wishes for another, he is wishing for himself. Curses, like chickens, come home to roost. If a man wishes someone bad luck, he is sure to attract bad luck himself. If he wishes to aid someone to success, he is wishing and aiding himself to success. The body may be renewed and transformed through the spoken word and clear vision, and disease be completely wiped out of the consciousness. The metaphysician knows that all diseases has a mental correspondence, and in order to heal the body, one must first heal the soul. The soul is the subconscious mind, and it must be saved from wrong thinking. In the 23rd, we read, "He restored my soul." This means that the subconscious mind or soul must be restored with the right ideas, and the mystical marriage is the marriage of the soul and the spirit, or the subconscious and the superconscious mind. They must be one. When the subconscious is flooded with the perfect ideas of the superconsciousness, God and man are one. I and the Father are one. That is, he is one with the realm of perfect ideas. He is the man made God in God's likeness and image, and is given power and domination over all created things, his mind, body, and affairs. ఇది మనము ల్యాడర్ గురించి చెప్పుకున్నాం కదా, ఆమె ఎంత భయపడింది అని. సో మొత్తానికి ఆమె వెనక్కి ఈ ఫ్రాన్సిస్ మాటలు తలుచుకుని వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళేటప్పటికి అక్కడ ల్యాడర్ అన్నది లేదు. అంటే అక్కడ ఏమైంది? లా ఆఫ్ నాన్ రెసిస్టెన్స్. అంటే మనం ఒక దాన్ని రెసిస్ట్ చేయడం ఆపేస్తే అది మనని ఇంకా బాధించదు. అంటే మొత్తానికి కరేజ్ తెచ్చుకుని ఆమె సిచ్యువేషన్ ని ఫియర్లెస్ గా, అంటే భయం లేకుండా ఎదుర్కొంది. ఎందుకంటే ఆమెకు ల్యాడర్ అంటే భయం. ఆమె అక్కడ కింద నుంచి వెళ్ళదు, కానీ ఆ కింద నుంచి వెళ్తే గానీ అక్కడ బ్యాంకులో ఆమె సేఫ్ దగ్గరికి ఆమె వెళ్ళలేదు. ఆమె తీసుకుని తీరాలి ఆ రోజు ఆ డాక్యుమెంట్స్ అన్నవి. కానీ ల్యాడర్ ఉండడం వల్ల, వెనక్కి వచ్చేయడం వల్ల ఆమె మళ్ళా ఈమె మాటలు గుర్తు తెచ్చుకుని లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ని ఎదుర్కోవడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ల్యాడర్ ఉన్నదాన్ని తీసేశారు వాళ్ళు. సో అలాగే జీవితంలో కూడా మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము దాన్ని భయం లేకుండా ఎదుర్కొంటే దానంతట అదే ఆ ఆ నెగిటివ్ సిచ్యువేషన్ కానీ, ఆ కష్టతరమైన సిచ్యువేషన్ కానీ మనకి వెళ్ళిపోతుంది అని ఏమంటారు. అంటే ఏమైంది అక్కడ? ఈ ఫియర్ అన్నది ఆ ల్యాడర్ ని అట్రాక్ట్ చేసింది. ఆ ఆమె యొక్క తాలూకు భయమే ఆ ల్యాడర్ ని అక్కడ పెట్టింది. కానీ ఎప్పుడైతే భయపడడం మానేసిందో ఆ ల్యాడర్ అక్కడి నుంచి తొలగించబడింది. అంటే ఈ ఇన్విజిబుల్ ఫోర్సెస్, అంటే ఈ మనకి కనిపించని ఈ శక్తులు ఉంటాయి కదా, అవి ఎప్పుడూ కూడా
దేని గురించి ఎప్పుడు ఎందుకు అవి అలాగా యాక్ట్ అవుతూ ఉంటాయంటే, మనిషి తన తాలూకా తాళ్ళని తనే లాక్కుంటూ ఉంటాడు. అంటే పులింగ్ ద స్ట్రింగ్స్ అంటే తన తాలూకు విషయాల్ని తనే అంటే క్రియేట్ చేసుకుంటూ ఉంటాడని. అతనికి తెలియకుండా కూడా చేస్తాడు. ఎందుకు? ఈ వైబ్రేటరీ అంటే మనకి మన వర్డ్స్ యొక్క శక్తి ద్వారా గాని, మన థాట్ యొక్క శక్తి ద్వారా గాని, వైబ్రేటరీ పవర్ ద్వారా గాని అతను అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. సో అందుకే పీపుల్ ఎప్పుడు కూడా జబ్బు గురించి మాట్లాడుకునే వాళ్ళకి జబ్బును కూడా అదే జబ్బుని అట్రాక్ట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఒక్కసారి మనిషికి ఈ సత్యం అన్నది తెలిసిపోయిన తర్వాత చాలా చాలా కేర్ఫుల్ గా అతని మాటలు యూజ్ చేయడంలో ఉండాలి. ఎందుకంటే ఈమె ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఫ్రాన్సిస్ తాలూకు ఫ్రెండ్. ఎప్పుడు కూడా phone లో అంటుంటాడు, ఎప్పుడు నన్ను చూడడానికి రా, మనం పాతకాలం బాతాకాని మాట్లాడుకుందాం అని. ఈ పాతకాలం బాతాకాని అంటే అర్థం ఏంటంటే, ఓ గంటన్నర సేపు మనం ఒక 500 నుంచి అంటే 500 నుంచి 600 1000 వరకు అనవసర అని మాటలు మాట్లాడడమే. డిస్ట్రక్టివ్ మాటలు, అనవసరం కూడా కాదు. అంటే మన్ని నాశనం చేసే మాటలు. ఎలాంటివి? దేని గురించి? నాకు ఇది లేదు, నాకు ఇది పోయింది, నేను దీంట్లో ఫెయిల్ అయ్యాను, నాకు ఈ జబ్బు వచ్చింది. సో దీంట్లో ఉన్న ఈ 1000 మాటలు కూడా, అవన్నీ కూడా ఈ నాశనం చేసే మాటలే. అప్పుడు ఈమె ఏమంటుందంటే, ఫ్రాన్సిస్ వద్దు, నాకు అక్కర్లేదు, థ్యాంక్ యూ, నేను చాలా కాలం చాలా రోజులు ఈ బాతాకాని చెప్పుకునే నా లైఫ్ ని లీడ్ చేశాను. అవి నాకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి, అంటే నాకు చాలా నన్ను బాధ పెడుతున్నాయి. అందుకు నువ్వు కొత్తగా తరంగా ఏదైనా బాతాకాని కొట్టుకుందాం అంటే వస్తాను, కానీ పాత బాతాకాని మటుకు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఒక ఒక పాత ఒక నానుడు ఉంది ఏంటంటే, మన మనిషి అనేవాడు 3 పర్పసెస్ కి అంటే 3 వాటికి తన మాటలు ఉపయోగించాలి. ఎందుకోసం? హీల్ చేసుకోవడానికి, బ్లెస్సింగ్ చేసుకోవడానికి, ఆర్ సం సంపత్తు సంపత్తి పెంచుకోవడానికి, సమృద్ధి కోసం. అంటే ఎప్పుడైనా ఎవరికైనా మనం హీల్ చేయడం కానీ, బ్లెస్ చేయడం కానీ, ఇలా ప్రాస్పర్ అవ్వమని చేస్తే, వాళ్ళకి మనం ఎలాగ బ్లెస్ చేస్తామో అదే మనకి బ్లెస్సింగ్ కింద వస్తుంది. అంటే మనం ఎవరికైనా చెడు కోరుకుంటే చెడు మనకు వస్తుంది, మంచి కోరుకుంటే అది వాళ్ళకి ఏం మంచి కోరుకున్నావో అదే మనకు వస్తుంది. అయితే కర్సెస్ అంటే ఈ తిట్లు తిడతారు కదా, కర్ ఆ, ఆ, తిట్టే మాటలు లాంటివి. అవేంటంటే మన్ని వచ్చి మనకి వెంటాడతాయి. ఎలాగంటే ఇప్పుడు ఎవరైనా మనిషి ఒకళ్ళకి బ్యాడ్ లక్ అని చెప్పారంటే, ఆ బ్యాడ్ లక్ అనేది మనం అట్రాక్ట్ చేసుకుంటాం. అలాగే ఎవరికైనా గుడ్ లక్ అని మనకి నిజంగా హృదయపూర్వకంగా చెప్తే, ఆ గుడ్ లక్ అన్నది తనకి తాను చెప్పుకున్నట్టు అవుతుందన్నమాట. అంటే అతను ఆ గుడ్ లక్ పొందుతాడు. అలాగే ఈ బాడీ కూడా రెన్యూ చేయబడగలదు, ట్రాన్స్ఫార్మ్ అంటే చేంజ్ అవ్వగలదు ఈ మనిషి ఈ స్పోకెన్ వర్డ్ తోని, అంటే మాటతోను క్లియర్ గా మనకి ఏం కావాలన్న ఒక విజన్ తో చేయగలదు అనమాట. అలా డిజీజ్ అన్నది కంప్లీట్ గా కాన్షియస్నెస్ నుంచి కంప్లీట్ గా తొలగించబడగలదు అది. అయితే ఈ మెటాఫిజిషియన్ అన్న ఈ మనిషి ఏంటి అతనికి తెలుసు, ఈ జబ్బు అన్నది కంప్లీట్ గా మెంటల్ పిక్చర్ నుంచి తొలగివేయబడుతుంది అని. కానీ ఏంటి, దాని గురించి మనం మన సోల్ని, మన ఆత్మని హీల్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఆ సోల్ అన్నది ఎక్కడో లేదు, అదే సబ్ కాన్షియస్ మైండ్. అది సేవ్ చేసుకోపడాలి అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ రాంగ్ థింకింగ్, ఈ చెడు ఆలోచన నుంచి దాన్ని తాను సేవ్ చేసుకోవాలన్నమాట. ఆమ్, దీంట్లో మళ్ళా ఒక వాక్యం చెప్తారు. ఆ వాక్యం అర్థం ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్ అన్నది ఎప్పుడూ కూడా మంచి ఐడియాస్తో, కరెక్ట్ అయిన ఐడియాస్తో నింపబడాలి. అలాగే ఈ సోల్ కి స్పిరిట్ కి మధ్యన ఒక సంబంధం ఉంటుంది కదా, అదేంటంటే సబ్ కాన్షియస్ మైండ్ కి సూపర్ కాన్షియస్ మైండ్ కి ఉన్న సంబంధం లాంటిది. అవి రెండు ఒకటి అవ్వబడాలి. అంటే మన సబ్ కాన్షియస్ కానీ సూపర్ కాన్షియస్ అంటే గాడ్ కాన్షియస్ లో ఏముంటాయి? పర్ఫెక్ట్ ఐడియాస్, రైట్ ఐడియాస్ ఉంటాయి. ఈ సూపర్ కాన్షియస్ లో ఉన్న ఐడియాస్, పర్ఫెక్ట్ ఐడియాస్ కనుక సబ్ కాన్షియస్ లో చేరి దాంతో నింపబడితే అప్పుడు మనిషి భగవంతుడు ఒకటే. సో ఇది ఈ విషయం గురించి ఆవిడ మళ్ళా మాట్లాడతారు. మనిషి దేవుడి రూపంలోనే
క్రియేట్ చేయబడ్డాడు అంటే దాని అర్థం ఏంటంటే అతనికి అన్ని క్రియేట్ చేసుకునే శక్తి, అతని మైండ్, బాడీ అన్ని అతని అఫైర్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకునే శక్తి ఇవ్వబడింది. సో అలాగే ఈ సిక్నెస్ అంటే ఈ జబ్బులు వచ్చేతనము, మళ్ళీ అన్హ్యాపీనెస్ అంటే దుఃఖము కూడా మనము లా ఆఫ్ లవ్ ని అతిక్రమించడం వల్ల వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ గేమ్ ఆఫ్ లైఫ్ లో ఒకళ్ళనే ప్రేమించు, ఎదుటివాడిని ప్రేమించను, ప్రేమిస్తే నీకు ఆ ఆ మంచి కోరుకుంటే నీకు నీ జీవితంలో మంచి జరుగుతుందనో ఉంటుందన్నమాట. ఓటి మేడం. Thank you, ma'am. It is safe to say that all sickness and unhappiness come from the violation of the law of love. A new commandment I give unto you: love one another. And in the game of life, love or goodwill takes every trick. For example, a woman I know had for years an appearance of a terrible skin disease. The doctors told her it was incurable, and she was in despair. She was on the stage, and she feared she would soon have to give up her profession, and she had no other means of support. She, however, procured a good engagement, and on the opening night made a great hit. She received flattering notices from the critics and was joyful and elated. The next day, she received a notice of dismissal. A man in the cast had been jealous of her success and had caused her to be sent away. She felt hatred and resentment taking complete possession of her, and she cried out, "Oh God, don't let me hate that man." That night, she worked for hours in the silence. She said, "I soon came into a very deep silence. I seemed to be at peace with myself, with the man, and with the whole world." I continued this for 2 following nights, and on the third day, I found I was healed completely of the skin disease. In asking for love or goodwill, she had fulfilled the law, and the disease was wiped out. Continual criticism produces rheumatism. As critical, inharmonious thoughts cause unnatural deposits in the blood, which settles in the joints. False growths are caused by jealousy, hatred, unforgiveness, fear, etc. Every disease is caused by a mind not at ease. I said once in my class, "There is no use asking anyone, 'What's the matter with you?' We might just as well say, 'Who is the matter with you?'" Unforgiveness is the most prolific cause of disease. It will harden arteries or liver and affect the eyesight. In its train are endless ills. Over to ఓకే మేడం. ఇప్పుడు ఈ లా ఆఫ్ లవ్ గురించి ఆమె చెప్పారు కదా, దాని గురించి కంటిన్యూషన్ చెప్తున్నారు. ఈ ఫ్రాన్సిస్ తెలిసిన ఒక లేడీ ఒక చాలా ఏళ్ల నుంచి ఒక స్కిన్ డిసీజ్ తో బాధపడుతూ ఉంటుంది. అయితే ఆమెకి డాక్టర్స్ ఏం చెప్తారంటే దాన్ని క్యూర్ చేయలేము అని చెప్తుంది. ఆమె చాలా నిరాశలో ఉంటుంది. అయితే ఆమె స్టేజ్ మీద యాక్ట్ చేసే యాక్ట్రెస్, డ్రామా చేసే యాక్ట్రెస్ అన్నమాట. అయితే అలాంటి వృత్తిలో ఆమెకి తొందరలో ఆమె ఆ వృత్తిని మానేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ స్కిన్ డిసీజెస్ బయటకు వస్తే యాక్టర్స్ ని చూడరు కదా ఎవరు. అయితే కానీ ఇంకా ఆవిడకి ఇంకొక సపోర్ట్ లేదు, అది ఆ వృత్తి చేసుకుని తీరాల్సిందే. కానీ ఆమెకి ఏంటంటే ఒక ఓపెనింగ్ నైట్ నాడే చాలా పెద్ద హిట్ అని పేరు వస్తుంది ఆమె యాక్ట్ చేసిన డ్రామాలో. అయితే ఆమెకి చాలా క్రిటిక్స్ నుంచి వండర్ఫుల్ గా చాలా మంచి రివ్యూస్ వస్తాయి. అయితే ఆమెకి వెంటనే మొన్నాడే ఆమెను డిస్మిస్ కూడా చేసేస్తారు, ఫైర్ చేసేస్తారు ఆమెని. ఎందుకంటే ఆమె కాస్ట్ లో ఉన్న, అంటే ఆమె ఆ డ్రామాలో ఉన్న ఆ కాస్ట్ లో ఉన్న ఒక మనిషి
ఈమె సక్సెస్ చూసి జెలస్ ఫీల్ అయ్యి ఆమెని వాళ్ళు డిస్మిస్ చేసేలాగా చేస్తాడనమాట. అయితే దానివల్ల ఆమె చాలా ద్వేషం, మళ్ళీ చాలా రిసెంట్మెంట్ కలుగుతుంది అతనంటే. అయితే ఏడుస్తుంది, నన్ను ఆ మనిషిని మీద హేట్ చేయని ఆ మనిషిని అసహించుకున్నట్టు నన్ను చెయ్యదు దేవా అని ఆవిడ ఏడుస్తుంది. ఆ తర్వాత ఆవిడ రాత్రి చాలా సైలెంట్ గా ఉండి తన మీద తను వర్క్ చేసుకుంటుంది. ఒక్కసారి ఆ సైలెంట్ స్టేట్ లోకి వెళ్ళగానే, ఒక్కసారి డీప్ సైలెన్స్ లో వెళ్ళగానే ఆమెతో ఆమె పీస్ఫుల్ గా ఉండడం నేర్చుకుని ఆ మనిషితో కూడా. అలాగే మనకి ఎప్పుడైనా ఏదైనా వస్తే మనకి ప్రపంచం మీద కూడా ద్వేషం వస్తుంది. సో ఆమె మనిషితో కానీ ఈ హోల్ వరల్డ్ మీద కానీ నేను పీస్ లో ఉన్నాను అని ఆమె అనుకుని ఆమె ఫీల్ అవుతుంది పీస్ కూడా. అప్పుడు ఎప్పుడైతే ఇలాగ 2 రోజులు 3 రోజులు చేస్తుందో ఆమెకు ఆ స్కిన్ డిసీజెస్ కంప్లీట్ గా హీల్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఆమెకి ఆ, ఆమె లవ్ గురించి యాక్చువల్గా ఆమె స్కిన్ డిసీజ్ పోవాలని ఏం కోరుకోలేదు. నాకు ప్రేమ కావాలి, నేను అవతలవాడి మంచి కోరుకోవాలి అని ఆవిడ అనుకుంది. అవతలవాడు ఈమె చెడు కోరుకున్నా, ఈమె గురించి ఏమనుకున్నా, దానివల్ల ఈవిడ ఆ లా ఫుల్ఫిల్ చేసి, ఆ లా ఎప్పుడైతే ఆ లా ఆఫ్ లవ్ అన్నది ఫుల్ఫిల్ అవ్వబడిందో ఆమెకి ఆ డిజీజ్ పోతుంది. ఎలా పోయిందంటే ఆమెకి సబ్ కాన్షియస్ నుంచి ఆ ద్వేషం పోవడం వల్ల ఆమె ఆ లా ఫుల్ఫిల్ చేసింది. దానివల్ల ఆ డిజీజ్ పోయింది. సబ్ కాన్షియస్ లో ఎప్పుడైతే ద్వేషం పోయిందో. ఇప్పుడు ఈమె ఇంకా ఏం చెప్తారంటే, ఎప్పుడైనా ఒకరిని కంటిన్యూస్ గా క్రిటిసైజ్ చేస్తే దానివల్ల రుమాటిజం, కీళ్ళ నొప్పులు వస్తాయని, అలాగే ఇలాంటి ఆ, అనవసరమైన ఆలోచనల వల్ల బ్లడ్ లో అంటే రక్తంలో చాలా డిపాజిట్స్ వచ్చి ట్యూమర్స్ రావచ్చు. ఎందుకంటే ఈ థాట్స్ వల్ల అవి మన జాయింట్స్ లో సెటిల్ అయిపోతాయి అనమాట. సెటిల్ అయిపోయి అలా కీళ్ళ నొప్పులు వస్తాయి. అలాగే ఒక్కొక్కసారి రాకూడని చోట్ల గ్రోత్ వస్తూ ఉంటుంది. దీనివల్ల జలసీ వల్ల, ద్వేషం వల్ల, ఎవరినైతే మనం క్షమించకుండా ఉన్నామో దానివల్ల, భయం వల్ల. సో ప్రతి డిజీజ్ ఒక రకంగా మైండ్ వల్లే, అంటే సరికాని మైండ్, స్థిమితంగా లేని మైండ్ నుంచే వస్తుంది. ఒకసారి ఫ్రాన్సిస్ క్లాస్ లో చెప్తారు ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఎవరినైనా మనం నీ ఏమిటైంది నీకు, నీ ఆ, నీకు ఏమిటైంది అని అడగండి. ఎందుకంటే నువ్వు ఇలా ఉండడానికి కారణం ఎవరు అని అడగండి అని అంటారు. అంటే ఒక మనిషి ద్వారా, ఇప్పుడు ఏ మనిషి మీద మనం కోపం పెట్టుకుంటే అది ఆ కోపం కారణం నీ డిజీజ్ కి అని. సో అలాగే అంటే మనం క్షమించకుండా ఉంటే అది చాలా వ్యాధికి చాలా పెద్ద మనం ఒక బాట వేసినట్టు అనమాట. ఎందుకంటే ఆ క్షమించరాని తనం ఏం చేస్తుందంటే మన ఆర్టరీస్, అంటే హార్ట్ కానీ లివర్ని కానీ హార్డన్ చేస్తుంది. అలాగే మన కళ్ళ ఐసైట్ కూడా దానివల్ల దుష్ప్రభావితం అవుతుంది. అలాగా ఈ ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి ఎండ్లెస్ అన్నమాట. ఓకే మేడం. Thank you, ma'am. I called on a woman one day who said she was ill from from having eaten a poisoned oyster. I replied, "Oh no, the oyster was harmless. You poisoned the oyster. What's the matter with you?" She answered, "Oh, about 19 people." She had quarreled with 19 people and had become so inharmonious that she attracted the wrong oyster. Any inharmony on the external indicates there is mental inharmony. As the within, so the without. Man's only enemies are within himself, and a man's foes shall be they of his own household. Personality is one of the last enemies to be overcome, as this planet is taking its initiation in love. It was Christ's message: peace on earth, goodwill towards man. The enlightened man, therefore, endeavors to perfect himself upon his neighbor. His work is with himself to send out goodwill and blessings to every man. And the marvelous thing is that if one blesses a man, he has no power to harm him. For example, a man came to me asking to treat for success in business.
He was selling machinery, and rival appeared on the scene with what he proclaimed was a better machine, and my friend feared defeat. I said, first of all, we must wipe out all fear and know that God protects your interest and that the divine idea must come out of the situation. That is, the right machine will be sold by the right man to the right man. And I added, don't hold one critical thought towards that man. Bless him all day and be willing not to sell your machine if it is not the divine idea. So he went to the meeting, fearless and non resistant, and blessing the other man. He said the outcome was very remarkable. The other man's machine refused to work, and he sold his without the slightest difficulty. But I say unto you, love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which spitefully use you and persecute you. Goodwill produces a great aura of protection about the one who sends it, and no weapon that is formed against him shall prosper. In other words, love and goodwill destroy the enemies with oneself. Therefore, one has no enemies on the external. There is peace on earth for him who sends goodwill to man. ఫ్రాన్సిస్ దగ్గరికి ఇంకొక లేడీ వస్తుంది. ఆమె ఏం చెప్తుందంటే, నేను ఒక ఆయిస్టర్ తిన్నాను, అది పాయిజన్ అయిపోయింది, సో దానివల్ల నాకు జబ్బు వచ్చింది అని, ఫుడ్ పాయిజన్ అయిందని. అయితే ఏమంటుంది, ఆయిస్టర్ అన్నది ఏమి దానివల్ల ఏం కాదు, కానీ నువ్వే ఆయిస్టర్ ని పాయిజన్ చేసావు, నీతో అసలు నీకేం జరిగింది అని అడుగుతుంది అనమాట. అయితే అప్పుడు ఏమేమంటుందంటే, ఒక 19 పీపుల్తో నేను దెబ్బలాడాను అంటుంది. అయితే అంతమందితో దెబ్బలాడడం వల్ల ఆవిడ చాలా ఇన్హార్మోన్స్, అంటే మనకి సరికాని ఆలోచనని అట్రాక్ట్ చేసి ఆ రాంగ్ ఆయిస్టర్ ని, ఏ ఆయిస్టర్ అయితే కుళ్ళిపోయిందో అది తింది. ఎందుకంటే మనకున్న థాట్స్, సరికాని థాట్స్ అట్రాక్ట్ చేయడం వల్ల ఆమె. అయితే మనకి ఏ సరికానమైనా బయట నుంచి వస్తాయి, లేకపోతే మెంటల్ ఇన్హార్మనీ నుంచి వస్తాయి అన్నమాట. సో అందువల్ల అలాగా ఆమె అట్రాక్ట్ చేయబడింది అని అంటుంది. అయితే మనిషి యొక్క శత్రువులు అతని లోపనే ఉన్నారు. అయితే మనిషి యొక్క శత్రువులు అతని హౌస్ హోల్డ్ లో కూడా ఉంటారు. కానీ ఏంటంటే ఈ ఎనిమీస్ ని కూడా మనం విన్ చేయాలి. ఎందుకంటే ప్రేమ అన్న దానితో మనము గెలవాలి. అప్పుడే ఎన్లైటన్మెంట్ అన్నది, ఒక ఎన్లైటన్మెంట్ అయిన మనిషి చేసే పనది. అయితే అతను ఏం చేస్తాడంటే, అతని నేబర్స్ కానీ అతనితో అతని వర్క్ చేసుకుంటూ ఈ గుడ్ విల్ అన్నది, అంటే మంచి విల్ అన్నది, బ్లెస్సింగ్స్ అన్నది ప్రతి మనిషికి, చుట్టుపక్కల వాళ్ళకి, తన చుట్టాలకి అయితే గాని ఎనిమీస్ తో గాని అతను కోరుకుంటాడు అనమాట. అయితే ఇలాంటిది మనం కనుక బ్లెస్ చేయడం మొదలెడితే ఏ మనిషికి కూడా అతన్ని హామ్ చేసే పవర్ ఉండదు. ఒక మనిషి వస్తాడు ఈయన దగ్గరికి, ఇతని ఫ్రెండ్ వచ్చి ఏమంటాడంటే, బిజినెస్ లో సక్సెస్ కావాలి అని మీరు నన్ను ఆశీర్వదించండి అని అడుగుతాడు. అయితే అతను ఏం చేస్తూ ఉంటాడంటే మెషిన్స్ అమ్ముతూ ఉంటాడు. అయితే అతనికి రైవల్ గా ఇంకొక అతను కూడా వస్తాడు. అతను ఏం చేస్తాడంటే, అతని మెషిన్ ఇతని మెషిన్ కన్నా నాది బెటర్ మెషిన్ అని చెప్తాడు. అయితే ఇతని ఫ్రెండ్ భయపడతాడు, అదేంటి, ఫస్ట్ నేను వచ్చాను కదా, నా మెషిన్ బాగా సేల్ అవ్వాలి, నేను గెలవాలి, కానీ అతని మెషిన్ నాకన్నా మంచిది, బెటర్ మెషిన్ అని చెప్తున్నాడు అని భయపడతాడు. అప్పుడు ఈ ఫ్రాన్సిస్ ఏమంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మొత్తం నీలోని భయం అంతా తీసేసి భగవంతుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నీకు కావాల్సిన వాటిని. అండ్ భగవంతుని ఐడియా నీకు రావాలి సిచ్యువేషన్ లో, అంటే నీ సూపర్ కాన్షియస్ మైండ్ నుంచి నీకు ఒక ఐడియా రావాలి. ఏం ఐడియా రావాలి? కరెక్ట్ అయిన మెషిన్ కరెక్ట్ అయిన మనిషితో సెల్ చేయబడుతుంది. ఎవరికి? కరెక్ట్ అయిన మనిషికి అని నీకు ఇలాంటి ఐడియా నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్తారేమో. ఇంకోటి ఏంటంటే, ఆ అవతల మనిషి, అంటే నీ ఎనిమి అయితే ఎవరైతే ఉన్నారో అతని మీద నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన చెడు ఆలోచనలు పెట్టుకోవద్దు. అతన్ని రోజంతా బ్లెస్ చేయి.
ఇంకోటి ఏంటంటే ఆ ఒకవేళ నువ్వు నీ మెషిన్ సేల్ చేద్దామని అనుకున్నప్పుడు ఒకవేళ అది డివైన్ ఐడియా కాకపోతే అది జరగదు అని నువ్వు అనుకో. అంటే సరి అయిన మనిషి కాకపోతే నువ్వు అతనికి అమ్మవు. సరి అయిన మనిషికి సరి అయిన మెషిన్ అమ్మబడుతుంది అని అనుకో అని చెప్తారనమాట ఈమె. అయితే అతను ఆ మీటింగ్కి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఫియర్లెస్ గా ఉంటాడు, రెసిస్ట్ చేయడు. ఇంకా అవతల మనిషిని అతని రైవల్ ని బ్లెస్ చేస్తాడు. అయితే వీళ్ళిద్దరూ ఒక మీటింగ్ లో వాళ్ళ మెషిన్స్ డిస్ప్లే చేసి ఆ మెషిన్స్ అమ్మడానికి కూర్చుంటారనమాట. అయితే ఏమవుతుంది, రిజల్ట్ ఏమొస్తుందంటే అవతలి ఇతని ఎనిమి ఎవరైతే ఉన్నారో అతని మెషిన్ పని చేయడం మానేస్తుంది అనమాట. ఆ ఇతని మెషిన్ ఏ మాత్రం డిఫికల్టీ లేకుండా సేల్ అయిపోతుంది. అయితే అందువల్ల ఈమె ఏమై చెప్తారంటే, నీ ఎనిమీస్ ని కూడా నువ్వు లవ్ చేసి వాళ్ళని బ్లెస్ చేస్తే, వాళ్ళు నిన్ను సేపిస్తున్నా నువ్వు బ్లెస్ చేస్తే, ఎవరైతే నిన్ను ఆశ్రయించుకుంటున్నారో వాళ్ళకు కూడా నువ్వు మంచి చేస్తే, వాళ్ళ గురించి నువ్వు కనుక ప్రార్థిస్తే, నువ్వు పెర్సిక్యూట్ చేయబడవు. అంటే నీకు భగవంతుడు నిన్ను ఏమి పెర్సిక్యూట్ చేయడు. ఎందుకంటే వాళ్ళు నిన్ను చేస్తున్న నువ్వు అంత ప్రేమతో ఉన్నావు కాబట్టి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, గుడ్ విల్ అన్నది ఒక ప్రొటెక్షన్ కింద మనకి సర్వ్ అవుతుంది. ఎవరు పంపించిన అంటే ఇప్పుడు మనకి నెగిటివ్ ఫోర్సెస్ మన మీద వచ్చినా కూడా, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకు వచ్చినా కూడా, దాన్ని ఏ వెపన్ కూడా ఈ గుడ్ విల్ అన్నది మనం పంపిస్తే అది మనకు ఒక ప్రొటెక్షన్ కింద తయారవ్వి, వాళ్ళ పంపించిన వెపన్లు ఏమి కూడా మన ఏం చేయవు. అంటే వెపన్స్ అంటే అక్కడి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీలు కానీ నెగిటివ్ థాట్స్ కానీ. సో లవ్, ప్రేమ, ఈ గుడ్ విల్ అన్నది మనిషిలోని ఎనిమీస్ ఒకటే డిస్ట్రాయ్ చేయకుండా బయట ఎనిమీస్ కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఎవరైతే ఒక గుడ్ విల్ ని పంపిస్తారో మనిషికి, వాళ్ళకే ఈ ఈ భూమి మీద వాళ్ళకే శాంతి ఉంటుంది అని ఈమె ఈ చాప్టర్ ఇక్కడితో ఎండ్ చేస్తుంది మాస్టర్స్.